ఇప్పుడు అంటే గురుగారు నాకు అర్థమైన దాని ప్రకారం ఏంటంటే రేవంత్ రెడ్డి మారబోతున్నాడు సీఎం. మారబోతున్నారని అట్లా అట్లా నేను చెప్తున్నాను కదండి, ఆ! మళ్ళొక్కసారి కూడా చెప్తున్నా, అర్థం ఆ! చేసుకోండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అండి. గతంలో కేసీఆర్ గారు ఉన్నారు. అవును. దానికంటే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. రేపు నెక్స్ట్ ఇంకెవరు వస్తారో కూడా తెలియదు. అవును. ఏ బ్రాహ్మడైనా, ఏ జ్యోతిష్యుడైనా, ఏ సిద్ధాంతైనా ఒక రాజు గురించి నెగెటివ్ మాట మాట్లాడకు. ఓకే. ఒక రాజు గురించి నెగెటివ్ మాట్లాడొద్దు, నెగెటివ్ అనకూడదు కూడా. ఓకే. ఓకే. ఓకేనా? ఎందుకంటే నేనేమనాలి? నేను రాజపురోహితుడిగానో లేతే నేనొక జ్యోతిష్యుడని నా ధర్మం ఏంటి నేను ముందే చెప్పాను గదా! అవును. నేను ఏమనుకోవాలి? నా ప్రజలు బాగుండాలి, నా రాజు బాగుండాలని నేను కోరుకోవాలి. యెస్. కాబట్టి నేను మారాలి అని నేను అనుకోను. ఇప్పుడు మారి పబ్లిక్ ఇబ్బంది పడి, పార్టీ ఇదయ్యి, రాజకీయపరమైన సంక్షోభం ఏర్పడి, ప్రజలు ఇంకా మానసికంగా ఏమైనా ఒత్తిడికి లోనవ్వాలని నేను గూడా అనకూడదు. అవును. కరెక్ట్. నేను అలా అలా అనడం నా ఉద్దేశ్యం కాదు. అంటే గురుగారు సో, గతంలో నేను చేసిన రిసర్చ్ ప్రకారంగా, ఆ! ఇప్పుడున్నటువంటి దాని ప్రకారంగా ఈ సంవత్సరం అంటే సుమారుగా థర్డ్ వీక్ ఆఫ్ జూన్ నుంచి హ్మ్. అంటే జూలై, ఆగస్ట్ గనక మనం గమనించినట్లయితే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలల్లో ఏమైతుందంటే కుజుడి యొక్క దృష్టి శని మీద ఉంటుంది. ఓకే. ఓకేనా? మళ్ళీ ఈసారి బృహస్పతి కూడా కొంచెం బాగా అతిచారం చేస్తున్నాడు. ఆహా! ఓకేనా? సో, దాని ప్రభావం కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. హ్మ్. మళ్ళీ డిసెంబర్ అండ్ జనవరిలో ఇబ్బందవుతది. ఓకే. సో, ఓవరాల్‌గా ఏమైతుందంటే ఈ సంవత్సరము కొంచెం రాజు పరమైనటువంటి ఇబ్బంది కలగడం హ్మ్. గాని, రాజు మారడం గాని, రాజు యెస్. తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజలు కొంత వ్యతిరేకించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, హ్మ్. నా విజ్ఞప్తి ఏంటంటే కొంచెం నిదానంగా, ఓపికగా తీసుకునే ఏ నిర్ణయమైనా, ఏ అడుగైనా కూడా హ్మ్. కొంచెం ప్రజల నుంచి సేకరించి దాని దాని ఆచితూచి అడుగులు వేస్తే కొంచెం మంచిదనేది నా ఉద్దేశం. ఓకే. నేను కాదండి. మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఎవ్వరు కూడా, ఏ బ్రాహ్మడు కూడా నెగెటివ్ ఇండికేట్ చేయాలి గానీ, నెగెటివ్ జరుగుతదని చెప్పకూడదండి. హ్మ్. ఎందుకంటే ఎంతో కొంత అనుష్ఠాంగ బలం ఉంటుంది ఒకటి. హ్మ్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను గదా! ఆ! చెడు ఎందుకనాలి? అనకూడదు. అవును. అవకాశం ఉంది అని చెప్పాలి గానీ, జ్యోతిష్యంలో ఎప్పుడు కూడా ప్రామిసెస్ ఉండవండి. అవును. సో, ఇండికేషన్స్ ఉంటాయే గానీ, ప్రామిసెస్ ఎప్పుడు రైట్. కూడా ఉండవు రైట్ జ్యోతిష్యంలో. గురుగారు. అంటే అంటే సరే మీరు అనకూడదు గానీ, నా విశ్లేషణ ప్రకారం నాకు అర్థమైందేంటంటే, చంద్రగ్రహణము, సూర్యగ్రహణము ఏర్పడినప్పుడు ఒక సంవత్సరంలో లేదంటే ఆ టెన్యూర్‌లో ఒకటి లేదా పాపగ్రహాలైన కుజుడు గాని, శని గాని ఒకరికొకరు రవి గాని ఈ 3 గ్రహాలు గనక ఒకరికొకరు సహకరించుకున్నా లేదంటే ఆసారి అధ్యక్ష స్థానంలోనే అదేనా అనాలి? అంతే. అధ్యక్ష అంతే. అంతే. అధ్యక్ష ఆ ఆ స్థానంలో స్థానం ఆ సంవత్సరం రాజు గనుక వాళ్ళు రాజు గనుక అయినట్లయితే వాళ్ళు గనుక అయినట్టయితే హ్మ్. ప్రభువుకు నష్టం కలుగుతుంది. రాజకీయ అనిశ్చితి ఏర్పడుతుంది. ప్రభువు మారే అవకాశం ఉంటుంది. అవకాశం ఉంది. రైట్. హ్మ్. అది రేవంత్ రెడ్డి గావచ్చు, ఇంకెవరైనా ఇంకెవరైనా గావచ్చు. గావచ్చు. రైట్. నేనిప్పుడు ఒక గవర్నమెంట్‌ను నేను అనడే అవకాశం గూడా లేదు. అవును. అవును. ఇప్పుడు నేను ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని గాదు. లేకపోతే నేను దాని గురించి డిస్కస్ చేసే అంశం కరెక్ట్. ఏమీ లేదు. కరెక్ట్. నేననేదేంటంటే ఎప్పుడైతే రాజు కుజుడైనా, శని అయినా, రవి గాని వచ్చినప్పుడు కానీ, ఒకటి ఆ సంవత్సరంలో గ్రహణాలు ఏర్పడ్డప్పుడు కానియండి, అప్పుడు డెఫినైట్‌లీ ఆ రాజుకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలుంటాయి. రైట్. పదవి మారేటువంటి అవకాశం ఉంటుంది. మీరిప్పుడు ఇన్ని చెప్పాను గదండీ! నేను అవునవును. బ్లైండ్‌గా లేదు. నేను లేదు. కూర్చొని నేను నా ఇష్టం మీలాగా వచ్చినట్టు అంటానండి అని నేను అనలేదు. ఇంతవరకు ఏ ఇప్పుడు జ్యోతిష్యుడు కూడా నేను ఇన్ని అవును. ఆధారాలు చెప్తున్నాను కదా! కరెక్ట్. నేను కరెక్ట్. ఇన్ని ఆధారాలు కూడా నేను చెప్తున్నాను కాబట్టి కరెక్ట్. దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ. యెస్. ఇప్పుడు జరగాలని నేను అనను. నేను జరగకూడదని అనుకుంటాను. నాకు తెలిసి గురుగారు ఇంతవరకు ఏ జ్యోతిష్యుడు కూడా దృష్ట్యాంతాలతో, హ్మ్. ఉదాహరణలతో జరిగిన వాటితో కలిపి ఇంతవరకు ఎవరు చెప్పలా. నేను చెప్తున్నాను అయి తీరుతుందని చెప్పారే తప్ప సోదాహరణంగా చెప్పింది మాత్రం మీరొక్కరే. ఓకే. కాబట్టి ఖచ్చితంగా మేము దాన్ని కన్సిడర్ సో, చేస్తాం. ఒక జ్యోతిష్యుడిగా అండి, రైట్. నేను నా తరపుకెళ్ళి ఒకవేళ ఒక విజ్ఞప్తి అయితే ఏంటంటే, రైట్. వాస్తవంగా కొంచెం ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఏదైతుందో కొంచెం ఓపికగా, నిదానంగా ప్రజలను కొంచెం భయాందోళనకు గురి చేయకుండా, వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోకుండా, ఎందుకంటే మనము ఇక్కడే కాదండి. మనం ఒక రాష్ట్రం గురించి మాట్లాడలేదు. అవును. దేశం అనుకోండి, ప్రపంచం అనుకోండి. చాలా విధాలుగా మనం ఒక 1 ½ ఇయర్ నుంచి స్ట్రక్ అయిపోయి ఉన్నాయండి. అవును. ఫైనాన్షియల్‌గా లేకపోతే అన్ని రకాలు కూడా స్ట్రక్ అయి ఉన్నాం. అవును. ఓకేనా? చాలా దారుణంగా ఉంది సో, పరిస్థితి. అసలు ఇంకెప్పుడు రికవర్ అయితామో కూడా తెలియని పరిస్థితి ఉన్నది. ఒక 10 ఏళ్ళు వెనక్కిపోయిన ఆ! సిట్యుయేషన్ సో, కనబడుతుంది. అలాంటి పరిస్థితి కాబట్టి, ఇంకా మీరు ప్రభుత్వాలు మారే పరిస్థితొచ్చి, మీరింకా తప్పుడు నిర్ణయాలు తీసుకొని, ప్రజల నుంచి ఇంకా ఒక వ్యతిరేకతను మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పరచకుండా, కొంచెం జాగ్రత్తగా, నిదానంగా, ఓపికగా నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా ఒక జ్యోతిష్యుడిగా అయితే నా విజ్ఞప్తి. వండర్‌ఫుల్ సార్. ఆహ్, వీళ్ళన్న పరిహారాలు చేసుకుంటే
ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఆ పరిహారాలు ఏముంటాయండి పోనీ ఇప్పుడు? అంటే రాజసూయ యాగం లాంటివి గాని మన ఈ మధ్య సార్ కేసీఆర్ గారు చేశారు. నాకు దాంట్లో నాలెడ్జ్ లేదండి. ఓకే. ఎందుకంటే నేను పౌరోహిత్యుడిని కాదు. అంటే నాకు ఆ రేవంత్ రెడ్డి పూజల గారిని ఏమైనా కాపాడే అవకాశం నాకు ఆ పూజల మీద నాకంత అవగాహన నాకు లేదు. నాకు నమ్మకం లేని లేదా? సబ్జెక్ట్‌లో నమ్మకం లేదా? అవగాహన అలాగా లేదా? నాకు అవగాహన లేదు. ఓకే. నాకు అవగాహన లేదు. హ్మ్. ఇప్పుడు నాకు తెలవని సబ్జెక్ట్‌లో నేను ఏంట్రా ఇది చేసుకోండి, అది చేసుకోండి అని నేను చెప్పలేను. సో సుమన్ శర్మ గారు తప్పించుకుంటున్నారు నేను చాకచక్యంగా. తప్పించుకోవట్లేదండి. ఆ! నేను ఏమంటున్నానంటే, కొంచెము ప్రజల యొక్క మనస్సును గెలుచుకునే ప్రయత్నం చేయండి. ప్రజలకి ఏం కావాలో అది ఇచ్చే ప్రయత్నం చేయండి. కొన్ని రోజులు డెవలప్‌మెంట్ లేట్ అయినా పర్వాలేదు గానీ, భయాందోళనొద్దు. రెవల్యూషనరీ థాట్స్ అనేది పబ్లిక్‌లో రాకూడదు. రైట్. రైట్. సో, అయితే కాబట్టి మీరు నేనేమంటున్నాను జాగ్రత్తగా ఉండండి అంటున్నా నేను గురుగారు గూడా. నేనేమంటున్నానంటే ఈ మాట వాళ్ళకి తెలుసు. వాళ్ళ అనుయాయులు, వాళ్ళ అభిమానులు చెప్తూనే ఉంటారు కానీ వాళ్ళు వినరు. హ్మ్. కాబట్టి నేనేమంటున్నానంటే జ్యోతిష్య పరిష్కారం, ఆధ్యాత్మిక పరిష్కారం ఏమైనా ఉందా? అలా ఏం లేదండి. ఓపికగా ఉండడమే అంతే. పరిష్కారం. అదే పరిష్కారం. ఓపికగా ఉండడమే పరిష్కారం. ఓకే. రైట్. మరి మన పొరుగు రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పరిపాలనలో ఉన్నారు. అక్కడ గూడా ఇవే గ్రహాలు శాసిస్తాయి గదా! ఎక్కడైనా అండి హ్మ్. నేనేమంటున్నా, మీరు అమెరికాలో అయినా ఇవే గ్రహాలు, అవును. ఇక్కడైనా ఇవే గ్రహాలు, అవును. సెంట్రల్ అయినా ఇవే గ్రహాలు, పక్కకున్న మహారాష్ట్రలో అయినా ఇవే గ్రహాలు. అవును. సో, నేనేంటంటే తెలుగువాడిని అవ్వడం వల్లనే నేను ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక రిసర్చ్ చేయడం వల్ల నేను మీకు అదే చెప్తున్నాను అంటున్నా మీకు. గురుగారు. మరి అట్లాగే చంద్రబాబుకి గూడా అదే పరిస్థితి ఉంటుందా? చంద్రబాబు నాయుడు అంటే నేనేమంటున్నానండి, రేవంత్ రెడ్డి గారిది ఒక వ్యక్తిగతమైన జాతకం ఉంటది. అచ్చచ్చా! వాటి ఆధారంగా ఉంటది. ఓకే. రైట్. ఉంటది. హ్మ్. రెండవది ఇప్పుడు మన రాష్ట్రానికి ఎవరో ఒక అధికారిగా వస్తారు. అవును. వారిదొకటి ఇన్‌ఫ్లూయెన్స్ ఉండడం జరుగుతుంది. అవును. ఇప్పుడు అక్కడ పైన మల్లికార్జున్ ఖార్గే గారున్నారు. అవును. అంతకుముందు సోనియా గాంధీ గారున్నారు. రేపు ఇంకెవరైనా మారతారో లేదో అవును. కూడా తెలియదు. అవును. దాన్ని బట్టి కూడా చాలా చేంజెస్ ఉంటాయండి. బట్ ఓకే. ఒక దాన్ని పట్టుకొనే మనం ఇలానే జరిగి తీరుతుందని చెప్పడానికి ఉండదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం అనుకోండి. చంద్రబాబు నాయుడు చెప్పడానికి ఎవరు లేరండి. రేవంత్ రెడ్డి గారికి చెప్పడానికి ఉన్నారింకా పైన. అవును. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చెప్పడానికి ఇంకెవరు లేరండి. ఆయన అవును. డెసిషన్ తీసుకుంటే సరిపోతుంది. అవును. సో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి జాతకానికి గనుక వచ్చినామనుకోండి, వారికి కొంచెం అంటే ఈ మంత్ ఎండ్ అంటే ఇయర్ ఎండ్‌లో ఆ! అంటే డిసెంబర్ అండ్ జనవరిలో కొంచెం ఆయన మైల్డ్ హెల్త్ ఇష్యూస్‌తో కొద్దిగా సఫర్ అయ్యే అవకాశం ఉంటది. ఓకే. బట్ మొత్తం మీద అయితే ఆయన ముద్ర వేసుకుంటాడు. ఓకే. ఇబ్బందేం లేదు. దేశ రాజకీయాలలో, రాష్ట్ర రాజకీయాల్లో తను ముద్ర వేసుకుంటాడు. ఇబ్బందేం లేదు. ఓకే. పెద్ద గందరగోళమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే వారి వ్యక్తిగతమైన జాతకం కొంత పరిశీలన చేయడం జరిగింది అచ్చచ్చా! కాబట్టి. ఓకే. రైట్. అట్లాగే మోడీ గారిది గూడా మీరు ఖచ్చితంగా పరిశీలించుంటారు. మోడీ గారిది కూడా నేను మీరు పరిశీలించడం జరిగింది. వారిది అవును. వృశ్చిక రాశి ఆ! వారిది. హ్మ్. సో, వారికి కూడా ఏందంటే ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం స్తబ్దంగానే ఉంటారు. అచ్చా! అంటే ఇప్పుడు కొంచెం ఇప్పుడు అంతకుముందున్నటువంటి అద్భుతంగా ఇట్లా అవును. గ్రాఫ్ అవును. వచ్చేసి అవును. మోడీ గారు అవును. విశ్వగురు అనేటువంటి ఆ దూకుడు కొంత తగ్గుతది. తగ్గుతది. ఓకే. అంటే ఎందుకు తగ్గాలి? ఆ! సంవత్సరం రాజు గదా! ఓకే. రాజు తీసుకునేటువంటి నిర్ణయాలలో కొంత పబ్లిక్ నుంచి కొంత వ్యతిరేకత కూడా ఏర్పడతది. ఓకే. ఇప్పుడు ఏ రాజైనా వ్యతిరేకత కొంత ఏర్పడతారండి. అవును. నిజమే. ఎవరైనా గూడా నిజమే. ఎందుకంటే ఏ రాజైనా గూడా అవును. అందరిని మెప్పించలేడు. 100 మందిని హ్యాపీ కరెక్ట్. చేయలేరు కరెక్ట్. గదండీ! అవును. సో, కాబట్టి ఈ సంవత్సరం పరిపాలన చాలా స్తబ్దంగానే సాగిపోతది.